ఆ తర్వాత ఇంకా కొన్ని దర్గాలకు సంబంధించినటువంటి దర్గా షరీఫుల్లో సంతాప సమావేశాలు కూడా జరుగుతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా కొంత ఇంపాక్ట్ అనిపిస్తుంది. అటు కాశ్మీర్లో అక్కడక్కడ అల్లర్లు వినిపిస్తున్నాయి. సో వాటన్నిటి కూడా ఇప్పటికే ఒమర్ అబ్దుల్లా రిక్వెస్ట్ చేయడం జరిగింది, అందరూ సంయమనంగా ఉండాలంటూ కూడా. రైట్, మా కరెస్పాండెంట్ సైదులు కూడా అందుబాటులో ఉన్నారు ఇదే అంశం పైన మాట్లాడడానికి. సైదులు, ప్రపంచం మొత్తం కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నడుస్తోంది. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం చాలా తీవ్రంగా నడుస్తోంది. ఖమేనీ మృతి తర్వాత ఇంకా అంటే అటాక్లకు సిద్ధంగానే ఉంటామంటూ కూడా ట్రంప్ ప్రకటన చేయడం జరిగింది. ఇటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూనే ఉంది, ఎక్కడ ఆగట్లేదు. సో చాలా తీవ్రంగా నడుస్తోంది. ఎటువైపు దారి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి సైదులు? ఇప్పుడు ఇది ఖచ్చితంగా మనం, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అసలు ఎటువైపు దారి తీస్తుంది అనేది కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ఆంటోనియో గుటెరెస్ కూడా దీనిపైన స్పందించారు. సో అందరూ శాంతియుతంగా అన్ని దేశాలు కూడా ఉండాలని, సో ఇది ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడే అవకాశం ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి చూడాలి మరి ఎటువైపు దారి తీస్తుంది అనేది. కానీ సో ప్రస్తుతమైతే మాత్రం షియా మసస్సులు, ఎందుకంటే మనకి ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఖమేనీ మృతి వార్త తెలుసుకున్న తర్వాత షియా మతస్థులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి షియా మతస్థులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. సో ఆ ప్రభావం ముఖ్యంగా భారత్లో కూడా పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీకాంత్, మన దగ్గర కూడా చాలా చోట్ల జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా చూస్తే మాత్రం శ్రీనగర్, లాల్ చౌక్, పఠాన్కోట్, కుల్గామ్, రాంబన్, బాద్గామ్ ప్రాంతాల్లో ఎక్కువగా షియా మతస్థులు ఉంటారు. సో వీరందరూ కూడా ఖమేనీ మృతి వార్త తెలుసుకున్న తర్వాత వారందరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారందరూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా ఆందోళనని విరమించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ యొక్క ఆందోళనలు కొనసాగిస్తాము, నిరసన తెలుపుతూనే ఉంటామని చెప్పేసి షియా మతస్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే మాత్రం ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికకి తగ్గేదే లేదని చెప్పేసి కూడా సవాల్ అయితే ఇసురుతూనే ఉన్నారు. అమెరికా స్థావరాలను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి యుఎస్ స్థావరం పైన దాడులు చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఒక పాకిస్తాన్లో ఉన్నటువంటి యుఎస్ స్థావరమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుఎస్ స్థావరాలను టార్గెట్గా చేసుకొని దాడులు ఖచ్చితంగా చేస్తాము, ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి కూడా మనకి సవాల్ ఇసురుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే మాత్రం ఈ యొక్క మృతి వార్తకు సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన చేసినప్పటికీ కూడా ఇరాన్ సో ఒక ఫోటోను కూడా కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి వార్తకు సంబంధించి ఒక ఫోటోని, ఆయన మృతి చెందినటువంటి ఫోటోను కూడా విడుదల చేసింది. సో ఆ ఫోటోను చూసిన తర్వాత షియా మతస్థులు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉన్నటువంటి షియా మతస్థులు ఆందోళన చెందుతూ నిరసన తెలుపుతున్నారు. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే భారత్లో కూడా ఆ ప్రభావం మనం ఉండదని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి షియా మతస్థులు ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సైదుల్. కమ్ బ్యాక్ టు యూ. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను లేటెస్ట్ అప్డేట్స్ కోసం.